ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఈ ప్రతిపాదనలు వస్తే వెంటనే అనుమతులు. శోభా గ్రూప్కు 100 కోట్ల విరాళం. వారేవా విశాఖ అంటూ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు సార్. దాని మీద కూడా ఒక వారేవా విశాఖ మీద ఒకసారి స్పందించచ్చా సార్? వీళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడదు కానీ సంక్షిప్తంగా వెళదాం, మిగతా అంశాల్లోకి వెళ్దాం. ఈ శోభా గ్రూప్ 100 కోట్ల విరాళం అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ శోభా గ్రూప్ అనేది దాని యొక్క హెడ్ క్వార్టర్స్ దుబాయ్లో ఉన్నా కూడా అది కూడా ఒక కేరళ వ్యక్తికి సంబంధించింది. ఎలా అయితే లూలు మాల్ కేరళ వాళ్ళదో శోభా గ్రూప్ కూడా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. అదేమి ఒక పారిశ్రామిక రంగం ఏపీకి సంబంధం లేదు. లైబ్రరీ ఎందుకు పెడుతున్నారు? అదే సార్, ఇప్పటి వరకు శోభా గ్రూప్ యొక్క రికార్డ్స్ మీరు చెక్ చేసుకున్నా కూడా సొంత రాష్ట్రమైన కేరళలో కూడా ఈ మధ్య జరిగిన కొన్ని వరదలు ఇలాంటి వాటిలో కూడా ఒక 50 ఇళ్లను నిర్మించడం, ఒక 10 కోట్ల విరాళం ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు. కాకపోతే మీరు రీసెంట్గా బిఫోర్ 2024 ఎలక్షన్స్ కానీ తీసుకుంటే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో 1000 కోట్లు విరాళం ఇచ్చినట్లు పబ్లిసిటీ చేశారు. అది కూడా పీపీపీ విధానంలో మాత్రమే ఇవ్వబడింది. అది కూడా ఇప్పటి వరకు 2 years అయిపోతుంది సార్. 2 yearsలో ఇంతవరకు స్టార్ట్ అవ్వాలి ఆ ప్రాజెక్టు. సో ఎవరైనా ఒక వ్యాపారవేత్తను తీసుకుంటే, ఇప్పుడు నేనున్నాను సార్, నాది ఆంధ్రప్రదేశ్, ఒకవేళ నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగిన తర్వాత నా రాష్ట్రానికి ఏదన్నా చేయాలి అనుకుంటే అది ఒక ఏంటంటే అదొక ఫీలింగ్, మన సొంత రాష్ట్రం అనేది. ఇప్పుడు వాళ్ళకి అలాంటి ఫీలింగ్ కూడా ఏం లేదు. కేవలం ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్, అది రియల్ ఎస్టేట్ వ్యాపారి 100 కోట్లు విరాళం ఇస్తున్నాడు అంటే డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒక లూలు మాల్కు అప్పచెప్పినట్లు ఈ శోభా గ్రూప్కి ఏ విధమైన లబ్ధి చేయబోతున్నారు అనేది. ఎందుకంటే సొంత రాష్ట్రాన్ని అనుమానిస్తున్నారు. డెఫినెట్లీ విరాళం ఇచ్చినప్పుడు స్వాగతించాలి కదా. విరాళాన్ని స్వాగతిద్దాం సార్. కాకపోతే ఇస్తారా? ఇప్పుడు ఆసుపత్రి పెడతానని చెప్పి పెద్ద 100 ఎకరాలు తీసుకున్నారు కదా సార్, ఆయన విరాళం ఇవ్వలేదు. సహకరిస్తాము అని చెప్పారు. విరాళం ఇవ్వలేదా? ఎట్లా సార్? హెడ్డింగ్ పెట్టారు వీళ్ళు ఈనాడు గ్రూప్ 100 కోట్ల విరాళం అని పెట్టారు. హెడ్డింగ్ 100 కోట్ల విరాళాన్ని ప్రకటించినందుకు అభినందనలు కూడా చెప్పేశారు. ప్రకటించడం వేరు, అది గవర్నమెంట్ దాకా రావటం వేరు కదా సార్. ఇప్పుడు సబర్మతి ఫ్రంట్ కూడా 2024 ఎలక్షన్స్ ముందే 1000 కోట్లని అనౌన్స్ చేశారు. పేపర్ పబ్లిసిటీలు అయిపోయి ఈ రోజు వరకు అది కార్యాచరణలోకి రాలేదు. 2 years అయిపోయింది. పరిశ్రమల కోసం వెళ్ళిన సందర్భంలో ఎట్లా ఉంది సార్? ఇప్పుడు చూడండి, చంద్రబాబు గారు దుబాయ్ వెళ్ళి కలిసిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులని. అంతేనా? ఇప్పుడు ఆస్ట్రేలియాలో లోకేష్ గారు వెళ్ళి కలుస్తున్న అందరినీ కూడా క్రీడా మైదానాలు తయారు చేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని, అంటే అది కూడా రియల్ ఎస్టేట్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసే వాళ్ళనే. కానీ ఈ ఇద్దరు కూడా అటు చంద్రబాబు గారు రొయ్యల దీనికి అనుసంధానం చేయడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు. చిన్నవే కదా ఇప్పుడు మంచిది అంటే ఎక్స్పోర్ట్స్ కు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రజెంట్ ఇండస్ట్రియలిస్టులు వచ్చో లేదు ఫ్యాక్టరీలు వచ్చో ఉపాధి పెరిగేది ఏదన్నా ఉందా? లేదు కదా. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్లే ముందు ఎలాంటి పబ్లిసిటీ చేశారు? ఐటీ అని పబ్లిసిటీ చేశారు. మీకు ప్రపంచంలో యుఎస్, లండన్, ఆ తర్వాత పొజిషన్లో ఉన్న జర్మనీ, మనకంటే తక్కువ ఐటీ ఎగుమతులు ఉన్న ఆస్ట్రేలియాకి వెళ్ళి సగం ఆస్ట్రేలియాలో ఉన్నవాడు పాడి మీద ఆధారపడి బతుకుతారు. ప్రపంచంలోనే పాడిలో టాప్ అనమాట ఆస్ట్రేలియా. అలాంటి చోటకి వెళ్ళినప్పుడు కూడా ఈ మీడియా అంత పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే, లోకేష్ గారు వెళ్ళారు, మీకు ఐటీ మొత్తం తెచ్చేస్తారు, పారిశ్రామికంగా అందరినీ మీట్ అవుతున్నారు, మీకు ఇండస్ట్రియలిస్టులు వచ్చేస్తారు, మీకు ఉపాధి పెరిగిపోతుంది అంటారు. అక్కడికి వెళ్ళి కలిసేది ఎవరిని? క్రీడా మైదానాలని సిద్ధం చేసేవాళ్ళని. అంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి మీరు ఒక స్టేడియం కట్టండి, ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, మీకు స్టాంప్ డ్యూటీలు పెరుగుతాయి, గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది. అంటే వీళ్ళ మోడల్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ బేస్డ్గానే ల్యాండ్ వాల్యూస్ పెంచుకుంటూ దానివల్ల గవర్నమెంట్ రెవెన్యూ పెంచుకునే మోడలే. కానీ అంటే మీరు ఇది 4వ టర్మ్ చేస్తున్నారు కానీ ఆయన ఈ 4వ టర్మ్లో ఆయన మారిందేం లేదు. ఆయన చాలా క్లియర్గా తను చేసేదే రిపీటెడ్గా చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే మీడియా బలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది వేరుగుంటుంది, ఆడ రియాలిటీ వేరుగుంటుంది. రైట్. రాజీవ్ గారు చెప్పండి, ఈ విశాఖ వారేవా అంటే ఇప్పుడు అంతకుముందేమో విషం జల్లే వాళ్ళు విష ప్రచారం చేశారు ఈ ఎల్లో మీడియా, ఇప్పుడేమో వారేవా అంటున్నారంట కదా. మరోవైపు ఏమో ఇప్పుడు లులు గ్రూప్ది చూసాం, ఇనార్బిట్ మాల్ది పోలుస్తూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సంక్షిప్తంగా దాని మీద కూడా మాట్లాడండి, మనం మెయిన్ వార్తల్లోకి వెళ్దాం. మళ్ళీ సార్, నాకు తెలిసి ఇనార్బిట్ మాల్ సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ మాల్. ఇనార్బిట్ కాల్ పెట్టిన దాంట్లో సౌత్ ఇండియాలో లార్జెస్ట్ మాల్ విశాఖపట్నం వేదికగా మా కోతల దూరం అసలు అక్కేపాలెం దగ్గరలో పోర్టు స్టేడియం ఉండే లైన్ లో అక్కడ పెట్టారు. అది అంటే వీళ్ళ ప్రచార పిచ్చి, పిచ్చికి పరాకాష్ట ఎలా తారాస్థాయికి చెందిందో వాళ్ళని చూస్తే, ఆహా రాజకీయం అంటే ఎలా చెయ్యాలా, ప్రచారం అంటే ఎలా చేయాలా, పబ్లిసిటీ అంటే ఎంత పీక్ లో ఉండాలా, పైన పటారం లాంగ్ లొటవర్ వ్యవహారం ఇలా జరగాల, పేరు గొప్ప ఊరు దిబ్బ వ్యవహారం ఇలా జరగాల అని చెప్పి వీళ్ళని చూసి బహుశా మేము కూడా నేర్చుకోవాలేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మాకు వాట్ ఏ పిటీ సార్. జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు విశాఖపట్నానికి,
భోగాపురం ఎయిర్పోర్ట్, లూలు మాల్, యోకోహామా అట్లా కాదు మీరు అంటే అఫ్ కోర్స్ మీరు అట్లాగే చెప్పాలి. కానీ నేనైతే చెప్పాల్సింది ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి భూసేకరణ చంద్రబాబు గారి టైంలో మొదలైంది. దాన్ని కంప్లీట్ చేసి స్పీడ్గా పనులు స్టార్ట్ అయ్యేట్టుగా చేసిన ఘనత జగన్ గారిది. అయితే జగన్ గారు అసలు ఏం చేయలేదని చెబుతుంటారు తెలుగుదేశం వాళ్ళు. అది విచిత్రమైన పరిస్థితి. సార్ నేను వాస్తవంగా మాట్లాడతాం. ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా ముందు ఐఎమ్ బార్న్ అండ్ బాటమ్ ఫ్రమ్ ఉత్తరాంధ్ర. నేను ఉత్తరాంధ్ర పౌరుణ్ణి సార్. ఈ ప్రాంతంలో పబ్లిసిటీని ఈ ప్రాంతానికి ఎవరు వాడుకున్నారు, నిజంగా ఈ ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేశారు మాకు తెలుసు. మేము పుట్టి పెరిగిన వ్యక్తిగా భోగాపురం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు హడావుడిగా శంకుస్థాపన లాంటి ఫోటో షో వర్కులు చేశారు తప్పితే అక్కడ ఉన్నటువంటి స్థల వివాదాలు సమస్యలు ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ చిక్కుముళ్ళన్నీ విడదీసి పర్మిషన్స్ తీసుకొచ్చి R&R ప్యాకేజీలు ఇచ్చి ఆయన శంకుస్థాపన చేసి ఆయన పనులు ప్రారంభించాడు. 30% పైన మేము అధికారంలో ఉన్నప్పుడే పనులు పూర్తి కాగలిగాయి. ఈ రోజు వెళ్ళొచ్చి పబ్లిసిటీ చేసుకుని అది వేరే విషయం. బట్ అల్టిమేట్ గా ప్రజలకి దేవుడికి తెలియాలన్నటువంటిది మా నాయకుడి యొక్క థింకింగ్ అండ్ థాట్ ప్రాసెస్. నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంకి ఏం చేశారు కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్, యోకోహామా టైర్స్, ఇనార్బిట్ మాల్, ఇన్ఫోసిస్, TCS, ఆదాని డేటా సెంటర్, మెడికల్ కాలేజ్, పెట్రోల్ కెమికల్ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్, లారస్ ఎక్స్పాన్షన్, డెక్ బిల్డింగ్, కైలాసగిరిలో స్కై బ్రిడ్జ్, లాంగెస్ట్ స్కై బ్రిడ్జ్ ఇన్ ఇండియా, అలాగే విధంగా సీ హార్స్ మ్యూజియం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి. దట్ ఇన్ కరోనా, దట్ ఇన్ స్పాన్ ఆఫ్ ఓన్లీ 2 years 3 years మాక్సిమం. సో ఇంత చేసి కూడా మేము చెప్పుకోలేదు. అలాగని చెప్పి మేము ఎక్కడ ప్రజాధనాన్ని వృధా పరచలేదు, ఎవరినో తీసుకొచ్చి అప్పరంగా భూములు అప్పచెప్పేలేదు, భూ పందేరాలు మేము చేయలేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లూలు మహానే ఎవరినో తీసుకొచ్చి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి సార్? ఏంటి అందులో ఉండే ఉద్యోగాలు? సేల్స్ మెన్ ఉద్యోగాలు, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల? దానికి మీరు ఇన్ని వందల వేల కోట్లు విలువైనటువంటి భూమి ఇచ్చేస్తే ఇప్పుడు మీకో నాకో విశ్లేషకులకో 1000 కోట్లు భూమి ఇచ్చారనుకోండి, దాన్ని బ్యాంక్ లో పెడతాను, 800 కోట్లు అప్పు తెస్తాను, ఒక 500 కోట్లు నేను పెట్టుబడి పెడతాను. ఎవరిని చెప్తే ఎవరిని మోసం చేస్తారు? రెండోది నాకు ఇప్పుడు అర్థమవుతోంది గ్రంథాలయం గురించి ఏదో మీరు మాట్లాడుతుంటే, నేను విశాఖ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేసిన కాబట్టి చెప్తున్నా. గతంలో విశాఖపట్నం మన ఎంటైర్ అండ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ చెప్తున్నాను సార్, నేను ఎక్కడా కూడా ఒక స్టేట్ లెవెల్ లైబ్రరీ లేదు. విశాఖపట్నంలో 100 కోట్లు విలువైనటువంటి 1 ఎకరం స్థలం ఉంది జగనాబాద్ జంక్షన్ లో. దాన్ని ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ సమస్యలు పరిష్కరించి ఆ స్థలాన్ని తిరిగి గ్రంథాలయానికి అప్పచెప్పి 24 కోట్లతో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ కి ప్రతిపాదనలు మేము పంపితే దాన్ని ఆమోదిస్తే 2 కోట్ల రూపాయలు నేనే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి నేను సంతకం పెట్టి 2 కోట్ల రూపాయలు బదిలీ చేసి పనులు ప్రారంభించమని చెప్పాం. సరే, తర్వాత ఎలక్షన్ కోడ్ తర్వాత ఆగిపోయింది. మరి ఈ రోజు వచ్చిన 16 నెలలు అయింది. ఆ 2 కోట్ల రూపాయల్లో 2 పైసలైనా విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున స్టేట్ లెవెల్ లైబ్రరీ కట్టడానికి ఉపయోగించిందా ఈ కూటమి ప్రభుత్వం? లేదు. అంటే రియాలిటీలో జీరో, పబ్లిసిటీలో హీరో. దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ కోalition గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రైట్, ఓకే.